అన్న ప్రైజ్లాడనా? ప్రైజ్ ద లార్డ్. బెన్ని గారు, సురేష్, రాజశేఖర్ గారు, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్లాడనా? ప్రైజ్ లార్డ్ సార్. అన్న ప్రైజ్లాడనా? ప్రైజ్ ద లార్డ్ అందరికి. ప్రైజ్ ద లార్డ్. సురేష్ ఒకసారి విజయరసారి చేస్తారా మన? ఓకేనా? ఓకే. అంతలో మనం ప్రార్థన చేసుకుందాం మిత్రులారా. గొప్ప దేవ, మీకు వందనాలు నాయన. మీకు వేలాది స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాము. మీ మంచితనమును బట్టి, ఉన్నతమైనటువంటి ప్రణాళికలను బట్టి, సమస్త మానవాళిని రక్షించుటకు మీరు కలిగి ఉన్నటువంటి ఉన్నతమైన ప్రణాళికలను బట్టి వందనాలు తెలియజేస్తున్నాము. మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి, ఆయన జననము, ఆయన యొక్క పరిచర్య, బోధలు, కార్యములు, ఆయన మరణమును బట్టి, ఆయన పునరుద్ధానము, ఆరోహణము, తిరిగి రానయ్యున్నటువంటి వాగ్దానమును బట్టి వందనాలు తెలియజేస్తున్నాము. తండ్రివైన దేవ, పరిశుద్ధాత్మను బట్టి వందనాలు. ఆయన సర్వసత్యములోనికి మమ్ములను నడిపించుచు, మా యొక్క శోధన సమయములలో మమ్మలను ఆదరించుచు, బలపరుస్తూ, గుంతలో పడి ఉన్నటువంటి సమయాలలో మమ్మలను లేవనెత్తుతున్నటువంటి ఆయన నిరంతర పరిచర్యను బట్టి వందనాలు తెలియజేస్తున్నాము. అయా, మాకు మీరు అనుగ్రహించినటువంటి పరిశుద్ధ లేఖనములను బట్టి వందనాలు తెలియజేస్తున్నాము. ప్రతిరోజు మీ స్వరము వినడానికి, ఈ జీవిత యాత్రలో నడిపింపబడడానికి మీరు చూపుచున్న కృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. సంఘమును బట్టి వందనాలు ప్రభువా. సంఘమును కొరకై మీరు ఇచ్చినటువంటి అపోస్తలులు, ప్రవక్తలు, అనాది కాలము నుండి ఉన్నటువంటి దేవుని భక్తులందరిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మిషనరీలను బట్టి వందనాలు. అవును ప్రభువా, వారందరూ నాయన మా ప్రాంతాలకు వచ్చి తమ జీవితాలను పెట్టుబడిగా పెట్టి నా ప్రభువా ఇక్కడే మరణించారు. వారి యొక్క పరిచర్య ఫలితమే ఈరోజు మిమ్మల్ని మేము ఎరిగి ఉన్నాము. అటువంటి మిషనరీలు, సేవకులు, స్త్రీలు, పురుషులు, ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. వారిని, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వందనాలు ప్రభువా. నాయన, మరి మాకు విద్యను అందించినటువంటి టీచర్స్, గురువులు అందరిని బట్టి వందనాలు. నాయన, ఈరోజు మేము వాక్యాన్ని చదువుకోగలుగుతున్నాము. తెలుగులో చదువుకుంటున్నాం, ఇంగ్లీష్లో చదువుకుంటున్నాం. ఇది కేవలం మీ కృప. మాకు విద్యను అందించడానికి మీరు వారందరినీ ఏర్పాటు చేసిన విధానమును బట్టి వందనాలు. మాకు వాక్యమును బోధించిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు ప్రభువా. స్త్రీలు, పురుషులు అందరిని బట్టి వందనాలు. వారి యొక్క పరిచర్య ఫలితమే ఈ రోజు నాయన మేము మీ చెంత ఉండగలుగుచున్నాము. వారందరిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. తండ్రివైన దేవా, మరి ఈ కాలాలలో, ఈ ప్రాంతంలో ఈ రకమైనటువంటి సహవాసము ఉండాలి అని, ఈ సహవాసంలో ఎవరు ఉండాలి అని మీ పిలుపును బట్టి, మీ ఏర్పాటును బట్టి ప్రతిరోజు మేము కలుసుకుంటూ ఉండగా నాయన మీ ఏర్పాటును బట్టి వందనాలు తెలియజేస్తూ, కలుసుకున్నట్టుకు మీరు ఇచ్చినటువంటి వసతులన్నిటిని బట్టి వందనాలను తెలియజేస్తున్నా. ప్రభువా, మా తల్లిదండ్రులు, మా పూర్వీకులు, మా తోబుట్టులు, బంధుమిత్రులు అందరిని బట్టి వందనాలు. ఒకప్పుడైతే నాయన ఈ దేశంలో విడువబడినటువంటి స్థితిలో ఉన్నాము, త్రోసివేయబడినటువంటి స్థితిలో ఉన్నాము. నేడైతే ప్రభువా మీరు ఆదరించారు, మమ్మలను హత్తుకున్నారు, మమ్మలను కూడా హెచ్చిస్తున్నారు. అందును బట్టి వందనాలు తెలియజేస్తున్నా. అయ్యా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ, మరి ఈ దినమున మా ముందున్నటువంటి సమయాన్ని
మీ చేతులకు సమర్పిస్తున్నాం. మీ ఆత్మతో నడిపించండి. మీ వాక్యంతో మా హృదయాలను నింపండి. బలహీనమైనటువంటి మా మనస్సులను, మా హృదయములను సరిచేసి బలపరిచి ముందుకు చూడగలుగుతూ సాగిపోటుకు కృపలను గ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి ఓవర్ టు విజయరాజ్ సార్. ప్రైజ్ లార్డ్. అందరికీ కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రియులందరికీ పర్పట వందనాలు. మరి సమయంలో మరి సిస్టర్ రాజశేఖర్ సతీమణి గారు ఒక పాట పాడతారు. నా ప్రైజ్ లార్డ్ అన్నా. నా ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అక్క. పాడుకుంటూ ప్రభు నామమును స్తుతించుదాం. స్తుతి నీకు తగియున్నది యేసువా, సకలము నీదయ్యున్నది. స్తుతి నీకు తగియున్నది యేసువా, సకలము నీదయ్యున్నది. సతతంబు నిలుచు సత్యంబు నీవే, నిరతంబు నినునే పూజింతు స్వామి. సతతంబు నిలుచు సత్యంబు నీవే, నిరతంబు నినునే పూజింతు స్వామి. స్తుతి నీకు తగియున్నది యేసువా, సకలము నీదై ఉన్నది. స్తుతి నీకు తగియున్నది యేసువా, సకలము నీదై ఉన్నది. ప్రతి అణువును పరా మాణువు నీదే, పిపీలి కాది బ్రహ్మాండము నీదే. ప్రతి అణువును పరా మాణువు నీదే, పిపీలి కాది బ్రహ్మాండము నీదే. దృశ్యాదృశ్య జగముల సహ నీదే, దృశ్యాదృశ్య జగముల సహ నీదే. సకలము ఏలేడి ఘనతయు నీదే, సకలము ఏలేడి ఘనతయు నీదే. స్తుతి నీకు తగియున్నది యేసువా, సకలము నీదయ్యున్నది. స్తుతి నీకు తగియున్నది యేసువా, సకలము నీదయ్యున్నది. కలిగినవల్ని నీ వలననే కలిగెను, నీ కొరకే అవి అన్నియు కలిగెను. కలిగినవల్ని నీ వలననే కలిగెను, నీ కొరకే అవి అన్నియు కలిగెను. సకలము నీకే సేవలు చేయును, సకలము నీకే సేవలు చేయును. నిను కొలిచెడినరు లీలభూషులులే, నిను కొలిచెడినరు లీలభూషులులే. స్తుతి నీకు తగియున్నది యేసువా, సకలము నీదయ్యున్నది. స్తుతి నీకు తగియున్నది యేసువా, సకలము నీదయ్యున్నది. మరణము సహని దాసియే ప్రభువా, తెగులును నీ సంకల్పమే సేయును. మరణము సహని దాసియే ప్రభువా,
తెగులును నీ సంకల్పమిసేయును మనుజుల మట్టికి మార్చియు మరలా మనుజుల మట్టికి మార్చియు మరలా బ్రతికించు మహా బలుడవు నీవే బ్రతికించు మహా బలుడవు నీవే స్తుతి నీకు తగియున్నది యేసువా సకలము నీదయ్యున్నది స్తుతి నీకు తగియున్నది యేసువా సకలము నీదయ్యున్నది సతతంబు నిలుచు సత్యంబు నీవే నిరతంబు నినునే పూజింతు స్వామి సతతంబు నిలుచు సత్యంబు నీవే నిరతంబు నినునే పూజింతు స్వామి స్తుతి నీకు తగియున్నది యేసువా సకలము నీదయ్యున్నది స్తుతి నీకు తగియున్నది యేసువా సకలము నీదయ్యున్నది సకలము నీదయ్యున్నది సకలము నీదయ్యున్నది స్తుతి నీకు తగియున్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. ఈ సమయంలో మరి మనం తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక చదువుతున్నాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి పారాగ్రాఫ్ 12 వచనాలు బ్రదర్ జనార్దన్ బ్రదర్ చదువుతారు. 13 నుంచి చివరి వరకు బ్రదర్ సురేష్ బ్రదర్ చదువుతారు. సార్ ప్రైజ్ లార్డ్ సార్ అందరికి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చదువుతున్నాము. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థం కాలేదు గాని మీరెరిగినట్టే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకొంటిమని మీకు తెలియను. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు గాని సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వల్ల ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారం కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. మీరెరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూనూ వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారం చేయుటకు సమర్థులమై ఉన్నను. మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. మీరు మాకు బహుప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది గదా. మేము మీలో ఎవనికైనాను భారంగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టం చేసి జీవనం చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించి తిరిగనక మేమును మానక
దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేసి ఉన్నది. అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకుని వారైదిరి. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశ ఆ యూదులు తమ పాదములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మను హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులకందరికీ విరోధులనై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్టు సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలం మిమ్మును ఎడబాసి ఉన్నాను. మనస్సును బట్టి మీ దగ్గర ఉండి మిగులు అపేక్షతో మీ ముఖము చూడవలెనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసి కాబట్టి మేము మీ యొద్దకు రావాలనని ఇంటిమి. పౌలను నేను పలుమారు రావాలననే ఇంటిని గాని సాతాను మమ్మను అభ్యంతరపరచను. ఏలయనగా మా నిరీక్షణ ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమును ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమై ఉన్నారు. దేవుని పరిశుద్ధ. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. మరి సమయంలో వాక్య నిమిత్తమై మన మధ్యలో ఉన్న సహోదరుడు అన్న పిలిపన్న గారు వాక్య నిమిత్తమై ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుని సకల ఆశీర్వాదాల కారణభూతుడు మా గొప్ప దేవ, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా నీకే స్తోత్రం తండ్రి. సకల శిశానికే స్తోత్రం తండ్రి. మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లేసయ్యా. నీకు వందనాలయ్యా. మా మంచి కాపరుడైన దేవా నీకే స్తోత్రం తండ్రి. మా సృష్టికర్తమైన దేవా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా మేమంతా ప్రభా ఇలా ఈ గ్రూప్లో ప్రభా ఎక్కడి వారము కానీ ప్రభా మేమంతా ఏకీగా ఉండి మమ్మల్ని చేర్చినందుకు నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. శ్యామ గొప్ప రాజా నీకే స్తోత్రం తండ్రి. ఇంతవరకు నీ పాటలు పాడి నేను ఘనపరిచాము, మహిమపరిచాము తండ్రి. అదేవిధంగా తండ్రి ఈ యొక్క బైబిల్ విషయంలో చదివాము తండ్రి. మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. అదేవిధంగా ప్రభా నీ దాసుని ప్రభా నీ చిలో చాటు మరుగుపరుచుకొని తండ్రి ఈ యొక్క తర్క దోషం గురించి దాసుడు చెబుతుండగా మేము కూడా తండ్రి దాన్ని గ్రహించి వినగల చెవిని గ్రహించే మనసును మాకు దయచేసి మేము కూడా ప్రభా ఆ విధంగా తండ్రి నేర్చుకొని ప్రభా ఇతరులకు చెప్పుకోవడానికి సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. మా గొప్ప రాజా నీకే స్తోత్రము తండ్రి. మహోన్నతుడా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మా హృదయాలతో మీరు మాట్లాడండి, మా హృదయాలు సరిచేసుకుని సహాయం చేయండి. ఈ దాసుని ద్వారా ప్రభా ఆ వాక్యాన్ని మా హృదయాన్ని అత్తుకున్నప్పుడు తండ్రి మేము నిన్ను బతిమలాడడానికి ఒప్పుకోవడానికి సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. మా గొప్ప దేవా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి గ్రూపులను ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు జ్ఞాపం చేసుకోండి. మీరే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకుని ప్రభావ నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ముఖ్యంగా ప్రభావ నీ దాసులైన తండ్రి దండసార్ గారిని మీరు జ్ఞాపం చేసుకొని నీ చెరువు చాటు మరుగుపరుచుకొని ప్రభా నువ్వే నిలబెట్టుకొని ప్రభా నీ పరిశుద్ధాత్మను నింపుకొని ప్రభా మాతో మాట్లాడండి. నీ దాసునితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచండి ప్రభా. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన మా రక్షకుని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సమయాన్ని దైవజనుడికి అందిస్తున్నాను. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృప, ఆయన దయ, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి ఆయన ముఖదర్శనం చేసుకోవడానికి, ఆయన స్వరాన్ని వినడానికి, ఆయన సత్యాన్ని మన హృదయాలలో నింపుకోవడానికి
దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప తరుణమును బట్టి దేవునికి వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి నిన్నటి దినాన మనము ఈ లాజికల్ ఫ్యాలసీస్, తార్కిక దోషములు అన్నటువంటి టాపిక్ని మనం ప్రారంభించడం జరిగింది. లేఖనాలను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి లేదా ఇతరులతో మన సంభాషణ అర్థవంతంగా ఉండడానికి లేదా సత్యాన్ని అసెస్ చేయడానికి, ఎవరైనా కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వారి మాటల్లో సత్యం ఎంత అన్నటువంటిది అసెస్ చేయడానికి ఈ తార్కిక దోషములు అన్నటువంటి టాపిక్ మనకు కొంతవరకు సహాయపడుతుంది. చూడండి, మన ఆలోచనల్లో దోషాలు ఉండకూడదు, మన లాజిక్లో దోషాలు ఉండకూడదు, మన రీజనింగ్ అన్నమాట. మన రీజనింగ్లో దోషాలుంటే మనం లేఖనాలను కానీ లేకపోతే ఇతరుల సంభాషణలను కానీ మనం స్పష్టంగా అర్థం చేసుకోలేం. ఇన్ ద రైట్ వే వీ కెనాట్ అండర్స్టాండ్. రైట్, నిన్నటి దినాన మనం చూసాం కదా ఈ యాడ్ హోమినం లాజికల్ ఫ్యాలసీ. అంటే ఎవరైనా ఒక వ్యక్తి మాట్లాడినటువంటి ఆ మాటలను వదిలిపెట్టి, వారి సందేశాలను వదిలిపెట్టి, వారు చేస్తున్నటువంటి క్రియలను వదిలిపెట్టి వారి వ్యక్తిత్వంపై దాడి చేయడం. నిన్నటి దినాన మనం చూసాము యేసుక్రీస్తు ప్రభువారి గురించి, బాప్తిస్మిచ్ యోహాను గురించి. పరిసయ్యులు, సదుకాయలు, ఆ రోజులో ఉన్నటువంటి అధికారులు వాళ్ళంతా ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభువు కానీ లేకపోతే బాప్తిస్మిచ్ యోహాను కానీ వాళ్ళ యొక్క సందేశాలను వదిలిపెట్టేశారు. ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో అయితే ఆయన చేసినటువంటి అద్భుతాలను పరిశీలించడం వదిలిపెట్టారు. పరిశీలించకుండా అవన్నీ ప్రక్కకు పెట్టేసి అవుట్ ఆఫ్ జలసీ, ఒక్కొక్కసారి మత్సరంతో, ద్వేషంతో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ వ్యక్తిత్వంపై దాడి చేశారు. వాళ్ళ ఆహారపు అలవాట్లపై దాడి చేశారు. యేసుక్రీస్తు ప్రభు విషయంలో అయితే ఆయన ఆహారపు అలవాట్లపై దాడి చేశారు. ఆయన ఎవరితో సహవాసం చేస్తున్నాడు అన్న దాన్ని బట్టి ఆయన వ్యక్తిత్వంపై దాడి చేశారు. ఆయన ఏ ప్రాంతంలో పుట్టాడు, ఇతడు గలిలయుడు కదా అన్నటువంటి దాన్ని చూపి ఆయన తిరస్కరించడం ప్రారంభించారు. అదేవిధంగా కొన్నిసార్లు అయితే ఆయన అద్భుతాలు చేసిన ఆయన యొక్క ఆ శక్తి యొక్క మూలాలను దేవునికి ఆరోపించకుండా ఒక దెయ్యానికి అంటగట్టి బయల్జుబూలు వలన ఇతడు ఈ అద్భుతాలు చేస్తున్నాడు అని వాళ్ళు బురద జల్లటం ప్రారంభించారు. అంటే సత్యాన్ని తిరస్కరించడానికి మనుషులు అవలంబించే పద్ధతులు, ఇట్ ఆల్ హ్యాపెన్స్ జస్ట్ బికాస్ ఆఫ్ జెలసీ, మత్సరంతో, ద్వేషంతో. మనమేమి ఈ పరిసయలకి, సద్దుకాయలకి అతీతులం కాదు. మన హృదయంలో కూడా ఆల్రెడీ కొన్ని ప్రీకన్సీవ్డ్ ఐడియాస్ అంటారు. అంటే మన హృదయంలో ఆల్రెడీ కొన్ని ఉంటాయి, మనకు తెలియకుండానే ఎక్కడి నుంచో మనం వాటిని పొందుకొని ఉంటాం. ఆ ఐడియాస్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఆ కళ్ళజోడు దొడుక్కొని వాక్యాన్ని చదివినప్పుడు ఇక వాక్యం మనం ఎలా చూడాలనుకున్నామో అలాగనే కనిపిస్తుంది. మనం కానీ ఎర్రటి కళ్ళజోడు పెట్టుకొని చూస్తే వాక్యం ఎర్రగానే కనిపిస్తుంది. పసుపు రంగు కళ్ళజోడు పెట్టుకొని చూస్తే వాక్యం పసుపుగానే కనిపిస్తుంది. కాబట్టి మన హృదయంలో ఉన్నటువంటి ప్రీ కన్సీవ్డ్ ఐడియాస్ అంటారు, మనం ఆల్రెడీ నమ్మేం కొన్ని, వాటిని మొదట వదిలిపెట్టాలి. మనం వదిలిపెట్టి అసలు వాక్యం ఏం చెప్తుంది అన్నటువంటిది పరిశీలించాలి. కాబట్టి మిత్రులారా, ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే నిన్నటి దినాన మనం ప్రారంభించినటువంటి ఈ యాడ్ హోమినం లాజికల్ ఫ్యాలసీ, వ్యక్తిపై దాడి అన్నటువంటి తార్కిక దోషము మనం కంటిన్యూ చేయబోతున్నాము. నిన్నటి దినానైతే 5 ఎగ్జాంపుల్స్ మనం చూసాము. ఈరోజు మరొక 5 ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఈ 6th ఎగ్జాంపుల్ వచ్చేసి ఏలియా, ఆహాబు, వీరిద్దరి జీవితాల నుండి తీసుకోవడం జరిగింది. ఏలియా ఏమన్నాడో చూడండి, ఇది 1 రాజుల గ్రంథంలో మనం చూస్తాం. గిలాదు కాపురస్తులలో తిష్బీయుడైన ఏలియా ఆహాబుతో ఇట్లనెను, నేను సేవించుచున్న ఇజ్రాయేలు దేవుడు యెహోవా జీవం తోడు,
నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదు. ఈ మాటలు ఏలియా ఆహాబుతో చెప్పాడు. ఎలా చెప్పాడు? ఏలియాకి దేవుడు చెప్పాడు కాబట్టి చెప్పాడు. అవి ఏలియా సొంత మాటలు కాదు. దేవుడు ఏలియాకి చెప్పాడు కాబట్టి ఆ మాటలు ఏలియా ఆహాబుకు చెప్పాడు. ఏలియా చెప్పినట్టే దాదాపు వర్షం లేదు, 3.5 సంవత్సరాల పాటు వర్షం లేదు. అయితే ఆ 3వ సంవత్సరం ప్రారంభమైనప్పుడు దేవుడు ఇంక వర్షం పంపించబోతుంటాడు. ఆ సందేశాన్ని ఏలియా ఆహాబుకు ఇవ్వాలనుకుంటాడు. ఆహాబుకు ఇవ్వాలనుకొని ఆహాబుని తనను కలవమని చెప్పి ఒబద్యా అనేటువంటి మరొక ప్రవక్త ఉన్నాడు, మంచి భక్తిపరుడు అతడు. అతడి ద్వారా ఆహాబుకు సందేశం ఇచ్చినప్పుడు ఆహాబు ఏలియాను కలిసినప్పుడు అన్నటువంటి మాటలు ఏందో తెలుసా? ఆహాబు ఏలియాను చూచి, ఇజ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడువు నీవే కావాయని అతనితో అనగా. చూడండి ఆహాబు అంటున్నటువంటి మాటలు. యాక్చువల్గా ఏలియాను చూసినప్పుడు ఆహాబు ఇతడు నిజమైనటువంటి దేవుని ప్రవక్త అని గుర్తించాలి. ఎందుకంటే 3.5 సంవత్సరాల పాటు వర్షం పడదని చెప్పాడు. ఆయన చెప్పినట్టు వర్షం పడలేదు. మరి 3.5 సంవత్సరాల పాటు ఎంత ఎగ్జాక్ట్గా చెప్పినప్పుడు, అంత ఎగ్జాక్ట్గా వర్షం పడినప్పుడు నిజంగా అతడు దేవుడు ప్రవక్త అని చెప్పి ఆహాబు అంగీకరించాలి కదా. అంగీకరించి ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి, అయా మేము చేసినటువంటి తప్పే, మాలో ఏమి లోపముందో తెలియజేయి, మమ్మల్ని మేము సరి చేసుకుంటాము, దేవునికి అనుకూలమైన వారిగా అనుకూలమైనటువంటి జీవితాలను కలిగి ఉంటాము అన్నటువంటి ఆ యాటిట్యూడ్తో రావాలి. కానీ ఆ యాటిట్యూడ్కు బదులు ఆహాబు ఏమంటున్నాడు ఏలియాని? ఇజ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడువు నీవే కావా. ఇదేంటి? వర్షం పంపించకపోవటం ఏలియా చేతిలో ఉందా? ఏలియా ఏమైనా దేవుడా? ఏలియాకి అంత శక్తి ఎక్కడుంటుంది? ఏ మనిషికైనా ఉంటుందా? ఆహాబు ఆ యొక్క విచక్షణను కోల్పోయాడు. అయితే ఆ తర్వాత ఆ కంటిన్యూటీలో ఏలియా అంటాడు, ఇజ్రాయేలు వారిని శ్రమ పెడుతుంది నేను కాదు, నువ్వు నీ కుటుంబం, అవిధేయతతోటి విగ్రహారాధనతోటి. కాబట్టి ఆహాబు వాళ్ళు చేస్తున్నటువంటి ఆ మిస్టేక్ను గుర్తించటంలా, వాళ్ళు దేవునికి ఏ విధంగా అవిధేయులయ్యారు అన్నటువంటిది దాన్ని గుర్తించటంలా, దాన్ని గుర్తించకుండా యాక్చువల్గా నిందను ఏలియా పైన వేస్తున్నాడు. యాక్చువల్గా నింద అన్నటువంటిది ఆహాబు పైన, ఆహాబు కుటుంబం పైన ఉంది. దానిని గుర్తించి దానిని సరిచేసుకోవలసింది పోయి నిందను ఏలియా పైన వేసి, ఇజ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడు నీవే కావా. ఇజ్రాయేలు వారి శ్రమకు అసలు కారణం ఎవరు? ఆహాబు కుటుంబం, వాళ్ళ అవిధేయత, వాళ్ళ విగ్రహారాధన, బయలుదేవతను ఆరాధించటం. రైట్. సో కాబట్టి ఇక్కడ దోషం ఎక్కడుంది? ఆహాబు మాటల్లో దోషం ఎక్కడుందంటే, ఆహాబు సత్యమును పరిశీలించి ఏలియా దేవుని ప్రవక్త అని గుర్తించకపోయాను. అది మొదటి తప్పు. ఆహాబు అసలు హీ ఫెయిల్ టు రికగ్నైజ్ దట్ దిస్ మ్యాన్ ఈజ్ ఎ ప్రాఫిట్ ఆఫ్ గాడ్. ఇతడు దేవుని యొక్క ప్రవక్త, నిజమైన ప్రవక్త అన్నటువంటి దాన్ని గుర్తించడానికి అతడు ఇష్టపడలేదు. తర్వాత ఆహాబు తన వ్యక్తిగత పాపమును గుర్తించలేదు. ఏంటి వాళ్ళ వ్యక్తిగత పాపము? విగ్రహారాధన, అదే దేవుని అవిధేయత. అతడు నిందను ఏలియా మీదకు వేసి అతనిపై వ్యక్తిగత దాడి చేశాను. అది కాబట్టి ఈ పర్టికులర్ యాటిట్యూడ్ వలన ఆహాబు ఏలియాను గుర్తించలేదు, ఏలియా మాటలను సరిగ్గా అసెస్ చేయలేదు, తద్వారా ఏలియా ద్వారా మాట్లాడుతున్నటువంటి దేవుని గుర్తించలేదు. అది ఆహాబు చేసినటువంటి తప్పు మిత్రులారా. కాబట్టి ఎప్పుడైనా సరే మనం సత్యాన్ని త్రోసివేస్తున్నప్పుడు మనం కేవలం సత్యాన్నే త్రోసివేయడంలా ఆ సత్యానికి కర్త అయినటువంటి దేవుని తిరస్కరిస్తున్నాము అన్నటువంటి విషయం మనం గమనించాలి. అందుకనే మిత్రులు, అది ఎవ్వరు మాట్లాడినా ఆ మాటల్లో సత్యము ఉంటే ఆ సత్యాన్ని మనం అంగీకరించాలి. సత్యమును అంగీకరించటం ద్వారా ఆ సత్యమునకు కర్త అయినటువంటి దేవుణ్ణి మనం అంగీకరిస్తున్నాం మిత్రులారా. రైట్. ఇది ఒక ఎగ్జాంపుల్. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం.
కోరహు, దాతాను, అబీరాము, మోషే. మనం ఈ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. చూడండి, ఈ కోరహు, దాతాను, అబీరాము, ఈ కాంటెక్స్లో మరొక వ్యక్తి కూడా ఉంటాడు, అతడి పేరు ఓను. వీళ్ళందరూ కూడా మోషేకి బంధువులే. కోరహు అంటే ఈ గ్రూపు, ఈ పర్టికులర్ గ్రూపు, వీళ్ళు మోషేని తిరస్కరించేవాళ్ళు అనమాట. వీళ్ళేమన్నారు మోషేతోటి? మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరెలా హెచ్చించుకొనుచున్నారనగా. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ కోరహు, దాతాను, అబీరాము, ఓను వీళ్ళందరూ యాక్చువల్గా ఇక్కడ ఏం చేస్తున్నారు? మోషే అహరోనుల నాయకత్వాన్ని తిరస్కరిస్తున్నారు. ఏ రకంగా తిరస్కరిస్తున్నారు? ఏమి, మీరే పరిశుద్ధులు అనుకుంటున్నారా? మీరే ప్రార్థనా పరులు అనుకుంటున్నారా? దేవుడు మీతోనే మాట్లాడతారు అనుకుంటున్నారా? ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులే, మీరే కాదు. ఇక్కడ ఉన్నటువంటి అందరూ ప్రార్థనా పరులే. ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఆ దేవుని యెడల భయభక్తులు కలిగిన వారే. అదే యెహోవా వారి మధ్య ఉన్నాడు, దేవుడు వాళ్ళ మధ్య ఉన్నాడు. మీతోనే కాదు దేవుడు మాట్లాడేది, వాళ్ళతో కూడా మాట్లాడతాడు. ఇసి దీస్ వర్డ్స్ ఆర్ అవుట్ ఆఫ్ జెలసీ. నిజంగా కోరహు, దాతాను, అబీరాము వీళ్ళు నిజంగా సరిగ్గా ఆలోచించగలిగినటువంటి వారైతే ఈ మోషే ఫరో ముందు నిలబడ్డాడండి. ఫరో ముందు నిలబడటం అంత తేలికైనటువంటి విషయమా? ఆనాటి ప్రపంచంలో ఆ ప్రాంతంలో అతడు చక్రవర్తి. ఫరోకు ఎదురుగ్గా నిలబడి మాట్లాడే మనిషి ఉండేవాడే కాదు. హీ వాస్ లైక్ గాడ్, ఆల్మోస్ట్ దేవుడిలాగా ఉండేవాడు ఫరో. అటువంటి ఫరోకి ఎదురుగ్గా నిలబడి ఇజ్రాయేలు ప్రజలను నువ్వు వదిలిపెట్టాలని చెప్పి ఫరో వినకపోతే గొప్ప గొప్ప అద్భుతాలు చేసి ఇజ్రాయేలు ప్రజలను విడిపించినటువంటి వాడు మోషే. చిన్న మనిషి మోషే. అంటే దేవుడు ఆ మనిషికి తోడుగా లేకపోతే ఆ కార్యాలు చేయగలడా మోషే? అంత గొప్ప అద్భుతాలు జరగగలవా? దేవుడు ఆ మనిషితో ఉన్నాడు అని ఆ కార్యాలే సాక్ష్యం ఇస్తున్నాయి కదా. అంతెందుకు, ఎర్ర సముద్రాన్ని దేవుడు చీల్చాడు. ఎర్ర సముద్రాన్ని చీల్చడం చిన్న విషయమా? అంటే ఒకసారి దేవుడు చేసిన కార్యాలన్నీ పరిశీలిస్తే కొంచెమైనా అంత కామన్ సెన్స్ ఉన్నా సరే ఎవరైనా అర్థం చేసుకుంటారు, దేవుడు ఈ మనిషితో ఉన్నాడు. కానీ ఆ విషయం ఒప్పుకోవటం కోరహుకు కానీ, దాతానికి కానీ, అబీరాముకు కానీ కొంతమంది మనుషులకు ఇష్టం లేదు. అది ఒప్పుకోవడం ఇష్టం లేదు. ఇష్టం లేక ఈ రకంగా తిరుగుబాటు చేస్తున్నారు. ఏం మీరే పరిశుద్ధులు అనుకుంటున్నారా? మీరే ప్రార్థనా పరులు అనుకుంటున్నారా? మీకే వాక్యం తెలుసు అనుకుంటున్నారా? దేవుడు మీతోనే మాట్లాడతాడు అనుకుంటున్నారా? దేవుడు మా మధ్య ఉన్నాడు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ పరిశుద్ధులే. ఈ రకంగా మనం చాలాసార్లు మనం కూడా మాట్లాడతాం కదా మిత్రుల. చాలా పెద్ద పొరపాటు. ఒక విషయాన్ని మనం గమనించాలి, ఏదైనా సరే పరలోకము నుంచి అనుగ్రహించబడితేనే ఏ మనిషి అయినా పొందుకోగలడు మిత్రులారా. దేవుడు ఒక మనిషికి ఇస్తేనే ఆ మనిషి పొందుకోగలడు. మోషే ద్వారా అద్భుతాలు చేయించాడంటే దేవుని పిలుపు, దేవుని ఎన్నిక, దేవుడు మోషేతో ఉన్నాడు. యూ కెనాట్ డినై దట్. ఆ విషయాన్ని గమనించి మనం మోషేని యాక్సెప్ట్ చేస్తున్నామంటే, మోషే యొక్క లీడర్షిప్ని యాక్సెప్ట్ చేస్తున్నామంటే మనము దేవుణ్ణి యాక్సెప్ట్ చేస్తున్నట్టు, దేవునికి విధేయత చూపినట్టు. వాళ్ళేమో ఎట్లా చూస్తున్నారు? మోషే హెచ్చించుకుంటున్నట్టు చూస్తున్నాడు, వాడు చూస్తున్నారు. అయితే ఆ తర్వాత మీరు ఆ కంటిన్యూటీలో చదివితే మోషే అంటాడు, మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడలను, సమస్త మనుషులకు కలుగునదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూరునట్లు భూమి తన నోరు తెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియనెను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసు. భూమి నెరవిడిచి వీళ్ళ మొత్తాన్ని మింగేసింది. అది కూడా భూమి విడవడం అన్నటువంటిది అదేమన్నా మోషే శక్తిలో ఉన్నదా? మోషే పరిధిలో ఉన్నదా?
మోషే ప్రకటించినటువంటి ఈ తీర్పు కూడా దేవుని వలననే కలిగినది అని మనం గ్రహించాలి. మోషే ఎవరండి? మోషే మనలాంటి మనిషే. ఒక మనిషి భూమి నెరవిడిచే విధంగా చేయగలడా? మనుషులకి ఏం శక్తి ఉంటుంది? కాబట్టి ఇక్కడ దోషం ఏంటంటే, అంటే ఈ కోరహు, దాతాను, అబిరాము, ఓను ఈ గ్రూపులో వీరితో ఉన్నటువంటి వీరి ఆలోచనల్లో ఉన్నటువంటి దోషం ఏంటంటే, కోరహును అతని పక్షమునున్న వారు మోషే అధికార దాహం కలిగి తన్ను తాను గణపరుచుకుని వ్యక్తిగా ఉన్నాడని చూపుటకు ప్రయత్నించిరి. అది అంటే ఒక నెగటివ్ సైడ్ చూస్తున్నారు. దే వర్ నాట్ లుకింగ్ ఎట్ ద పాజిటివ్ సైడ్ అండ్ ఇట్ వాస్ ప్యూర్లీ అవుట్ ఆఫ్ జలసీ. కేవలము అసూయ, మత్సరము, ద్వేషము, ఒకరి నాయకత్వాన్ని ఒప్పుకోకపోవడము, ఈ స్వభావం ద్వారా వాళ్ళు మోషేని అంటే ఈ రకమైన కళ్ళజోడు పెట్టుకొని వాళ్ళు మోషేని అహరోను చూస్తున్నారే కానీ, అరే దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు ఈ మనిషి ద్వారా చేశాడు, మనం దేవునికి విధేయత చూపించాలి, ఇతని నాయకత్వాన్ని ఒప్పుకోవాలి అన్నటువంటి ఆలోచన చేయలేదు. సో దిస్ ఈస్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది బాలురు, ఎలీషా. ఇది ఒకసారి ఎలీషా అది ఎరుకో పట్టణం నుంచి వస్తున్నాడు. ఎరుకో పట్టణం నుంచి, లెట్ మీ రీడ్ ఇట్. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి, బోడివాడా ఎక్కిపొమ్ము, బోడివాడా ఎక్కిపొమ్మని అతని అపహాస్యము చేయగా. ఎక్కడ నుంచి బేతేలుకు పోతున్నాడు? బహుశా అది ఎరుకో అనుకుంటా. ఎరుకో పట్టణం నుంచి బేతేలునకు ఎక్కిపోతూ ఉన్నాడు. అతడు త్రోవను పోవచ్చుండగా, అక్కడ ఏమని రాయబడిందో చూడండి. బాలురు పట్టణములో నుండి వచ్చి, అంటే వీళ్ళు వెంటాడుతున్నారు. వీళ్ళు పనిగట్టుకొని ఎలీషాను అపహసించడానికి, అవమానించడానికి, ఎగతాళి చేయడానికి వచ్చారన్నమాట. పనిగట్టుకుని వచ్చారు వీళ్ళేమో మనం చాలాసార్లు అనుకుంటాం వీళ్ళు తెలియక చేశారని. అది పొరపాటు. వీళ్ళు తెలియక చేయలా, వీళ్ళు పనిగట్టుకుని వచ్చారు. పనిగట్టుకుని ఎందుకు వచ్చారు? వీడు ఒక ప్రవక్త అంట, వీడు ప్రవచనాలు అవి కూడా ప్రవచనాలనంట. అందుకని వాళ్ళు ఏం చేశారు? ఎలీషా యొక్క రూపురేఖలు, ఎలీషా బహుశా బట్టతల ఉన్నటువంటి వ్యక్తి ఏమో తెలీదు, ఆ బోడివాడ అంటే అది బట్టతలనేమో అనుకుంటున్నాను నేను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అతని ఆ రూపురేఖలను బట్టి అతన్ని అవహేళన చేయటం, అపహసించటం. బొడడా, ఓ బొడడా ఎక్కిపో, ఓ బొడడా ఎక్కిపో, ఓ బోడోడా అంటే ఆ బోడోడా అని అంటంలో వాళ్ళ మాటల అర్థం ఏంటో తెలుసా? నేను ఈ విధంగా అనుకుంటున్నాను, నువ్వు నీ బోడి ప్రవచనాలు, నీ కూడా ఒక ప్రవచనాలే నా బోడోడా అంటే, నువ్వెలా బోడోడువో నీ ప్రవచనాలు కూడా బోడి ప్రవచనాలే. నువ్వు ఒక ప్రవక్తవా? యుసి. కాబట్టి వాళ్ళు ఆ మాటలు బోడోడా బోడాడా ఎక్కుపో అంటున్నప్పుడు అతని రూపురేఖలను బట్టి వాళ్ళు యాక్చువల్గా చేస్తుంది ఏంటంటే, ఈడొక ప్రవక్త అంట, బోడి ప్రవక్త, వీడు ప్రవచనాలు ఒక ప్రవచనాలు అంట, బోడి ప్రవచనాలు. అదనమాట, దట్స్ వాట్ దే వర్ ఎక్స్ప్రెసింగ్. అయితే ఎలీషా ఎలా ప్రతిస్పందించాడు? సరే, నా మాటలు బోడి మాటలో కాదో మీకు చూపిస్తా, నేను నిజమైనటువంటి ప్రవక్తనో కాదో మీకు చూపిస్తా, నేను బోడి ప్రవక్తన నిజమైన ప్రవక్తన. ఆ తర్వాత ఎలీషా ఏమన్నాడు? అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలురను చీల్చివేశాను. ఇప్పుడు అర్థమైందా? నా ప్రవచనాలు బోడి ప్రవచనాలా, నేను బోడి ప్రవక్తనా అంటే, అతని రూపురేఖలను బట్టి దేవుడు ఆ మనిషికి ఇచ్చినటువంటి ఆ స్థితిని, ఆ ప్రవక్త అన్నటువంటి ఆ పొజిషన్ వీళ్ళు తిరస్కరిస్తున్నారు. మనం కూడా అంతే కదా, ఒక్కోసారి మనుషుల యొక్క రూపురేఖలను బట్టి ఈ కుంటోడు ఆ వాక్యం చెప్పేది, ఈ గుడ్డోడు ఆ వాక్యం చెప్పేది, ఈ పొట్టోడు ఆ వాక్యం చెప్పేది, వీడెట్ట పొట్టోడో
వాడి మాటలు కూడా పొట్టి మాటలే, వీడు ఎట్టుకుంటాడో వాడి మాటలు కూడా కుంటి మాటలే మనం అంటుంటాం కదా. ఈ తాగుబోతా వాక్యం చెప్పేది, ఈ తాగుబోతాడా మనకు చెప్పేది, ఈ వ్యభిచార మనకు చెప్పేది. మిత్రులారా, నిన్నటి దినాన్ని నేను చెప్పాను, ఒక నీతిమంతుడు చెప్పినా 100+100 200, ఒక తాగుబోతు చెప్పినా 100+100 200, ఒక దొంగ చెప్పినా, ఒక పొట్టోడు చెప్పినా, పొడుగోడు చెప్పినా, చదువుకునేవాడు చెప్పినా, చదువుకోకపోయినోడు చెప్పినా, అడుక్కునేవాడు చెప్పినా 100+100 200. సత్యం యొక్క విలువ ఎవరు చెప్పినా అది మారదు మిత్రులారా. ఇట్ ఈస్ అబ్సల్యూట్, ఇట్స్ వాల్యూ విల్ నెవర్ బి చేంజ్డ్. కాబట్టి ఎవరైనా ఒక వ్యక్తి మాట్లాడేది సత్యమైతే ఆ సత్యాన్ని మనం అంగీకరించాలి. నేను యాక్చువల్గా ఇంకొక రెఫరెన్స్ యాడ్ చేసి ఉండాల్సింది. ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారో తెలుసా? పరిసయ్యులు చెప్పేవన్నీ చేయండి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు, పరిసయ్యులు చెప్పేవన్నీ చేయండి, కానీ వాళ్ళని అనుసరించొద్దు, ఎందుకంటే వాళ్ళు వేషధారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, పరిసయ్యులు చెప్పేవన్నీ చేయండి, ఎందుకంటే వాళ్ళు చెప్పేదంతా ధర్మశాస్త్రమే, వాళ్ళు చెప్పే మాటల్లో సత్యం ఉంది, కానీ వారిలో సత్యం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నటువంటి మాటలండి, పరిసయ్యులు చెప్పేవన్నీ చేయండి, కానీ వాళ్ళని అనుసరించొద్దు, వాళ్ళ ప్రవర్తన బాగలేదు. అయితే వాళ్ళ ప్రవర్తన బాగలేదని చెప్పి వాడు చెప్పేటువంటి మాటల్లో సత్యం లేదా? సత్యం ఉంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, వాడు చెప్పేవన్నీ చేయండి, అయితే వాళ్ళు అనుసరించేటువంటి వాటిని అనుసరించొద్దు. ఎవరు సత్యం చెప్పినా మిత్రులారా, సత్యం సత్యమే. కాబట్టి ఈ సందర్భం చూస్తే మరి ఏం పెట్టుకున్నారో ఈ బాలుర హృదయంలో ఏదో ఉంది. ఎలీషా పైన లేకపోతే దేవుని పైన ఏదో పెట్టుకొని ఉన్నారు హృదయంలో. అది పెట్టుకొని ఇతని రూపురేఖలను బట్టి ఇతను తిరస్కరించడం, అంటే ఇతని రూపురేఖలను అతని ఒక ప్రవక్త, అతని యొక్క ప్రవచనాలు వాటిపైకి రిఫ్లెక్ట్ చేస్తూ వాటిని తిరస్కరించటం. కాబట్టి ఈ పిల్లలు చేసిన దోషం ఏందో చూద్దాం. చూడండి, ఆ బాలురు ఎలీషా ఒక ప్రవక్త అని గుర్తించక అతని రూపమును బట్టి అగౌరవపరచి అపహాసము చేసిరి. వారు అతనికున్న దైవిక అధికారమును లెక్క చేయకపోయిరి. ఎలీషాను అంగీకరిస్తే అతని దేవుణ్ణి అంగీకరించినట్టే. ఎలీషాను తిరస్కరిస్తే ఎలీషా పూజించే దేవుణ్ణి కూడా తిరస్కరించినట్టే. కాబట్టి ఈ పిల్లలు చేస్తుంది ఏంది? వీళ్ళు తిరస్కరించేది ఎలీషానే కాదు, వీళ్ళు తిరస్కరిస్తుంది ఎలీషా ద్వారా మాట్లాడుతున్నటువంటి దేవుణ్ణి తిరస్కరిస్తున్నారు. కాబట్టే ఎలీషా శపించాడు. ఒకసారి ఆలోచన చేయండి, ఎలీషా శపిస్తే ఎలా ఒక ఎలుగుబంట్లు వచ్చి పిల్లల్ని చంపుతాయి? ఆలోచించండి. అసలు మనుషులకు అటువంటి శక్తి ఉంటుందా? నో, ఏ మనిషికి అటువంటి శక్తి ఉండదు. కానీ దేవుడు పంపించాడు, ఆ ఎలుగుబంట్లని దేవుడు పంపించాడు. 42 మంది పిల్లల్ని అవి చంపి తినేసినాయి. వాట్ డస్ ఇట్ మీన్? God is behind Elisha, or God is before Elisha. కాబట్టి మిత్రులారా, కాబట్టి ఈ పిల్లలు, ఈ బాలురు నేను పిల్లలు అంటున్నానే కానీ వీళ్ళు పిల్లలై ఉండరు, యవనస్తులై ఉంటారు. నాకు తెలిసి యవనస్తులు యవ్వన దశకు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు అయి ఉంటారు. కాబట్టి వీళ్ళు రూపురేఖలను బట్టి మనుషులను వారి యొక్క ప్రవచనాలను తిరస్కరించేటువంటి వారు అన్నమాట. ఇది కూడా ఒక తార్కిక దోషమే, ఇది కూడా యాడ్ హోమినం, వ్యక్తిత్వంపై దాడి. జనులు ఇర్మియా గ్రంథంలో చాలా చూస్తాం. చూడండి, జనులు ఏమన్నారో తెలుసా ఇర్మియా గురించి? అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేతము రండి, యాజకుడు ధర్మశాస్త్రము వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా ఉండడు, ప్రవక్త వాక్యం చెప్పక మానడు, వాని మాటల్లో దేనిని వినకుండా మాటలతో వాని కొట్టుదము రండి అని చెప్పుకొనుచుండిరి. యాక్చువల్గా ఇర్మియా ఈ యూదా ప్రజలను గద్దిస్తూ వచ్చాడు. వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులను చూపిస్తూ గద్దిస్తూ మారు మనసు పొందండి అని చెప్పుచూ వచ్చాడు. రాబోతున్నటువంటి ఆ 70 సంవత్సరాల చెర గురించి ప్రవచిస్తూ వచ్చాడు. కానీ ఇర్మియా అంటే ఇష్టం లేదు వాళ్ళకి.
ఏంది ఎప్పుడు వీడు మనకు అగైనెస్ట్, వీడెప్పుడు ఏంటి నెగిటివ్ మాట్లాడతాడు? అయితే ఇర్మియా చెప్పేటటువంటి ఆ ప్రవచనాలను వింటం ఇష్టం లేదు. వింటం ఇష్టం లేక వాళ్ళందరూ ఒక చోట చేరి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? చూడండి, యాజకుడు ధర్మశాస్త్రం వినిపించక మానడు. ఇక యాజకుడు అంటే ఏం చేస్తాడు? ధర్మశాస్త్రం వినిపించడమే కదా వాడి పని. కాబట్టి యాజకుడు ధర్మశాస్త్రం వినిపించక మానడు. జ్ఞాని యోచన లేకుండా ఉండడు. జ్ఞానుడు ఏం చేస్తారు? ఆలోచన చేస్తూ ఉంటారు. జీవితంలో ప్రతి దాని విషయం వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి జ్ఞాని అన్నటువంటి వాడు యోచన చేయకుండా ఉండడు. ప్రవక్త వాక్యం చెప్పక మానడు. ప్రవక్తలు ఏం చేస్తారు? వాళ్ళు ప్రవచిస్తూ ఉంటారు. అలానే ఈ ఇర్మియా కూడా వీడు ప్రవచిస్తూనే ఉంటాడు. అయితే మనం ఏం చేద్దాము? వారి మాటల్లో దేనిని వినకుండా మాటలతో వారిని కొడదాం. వాడే కదా మాట్లాడదు, మనం కూడా మాట్లాడదాం. ఇదే కదా మనం టీవీ డిబేట్స్లో చూసేది. ఒకరు చెప్పేది ఇంకొకరు వినరు. గందరగోళం, అటాక్, దాడి. ఎగ్జాక్ట్గా వాళ్ళు అదే మాట్లాడుకున్నారు. మాటలతో వాడు కొడదాం రండి. అయ్యో, మీరు ఆ తర్వాత చూస్తే ఇది యాక్చువల్గా ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం నుంచి మీరు 20వ అధ్యాయం చూస్తే అక్కడ ప్రధాన యాజకుడు ఇర్మియాను కొడతాడు, కొట్టి బంధిస్తాడు ఈ ప్రవచనాలు చెప్తున్నందుకు. వ్యక్తులపై దాడి చేస్తున్నారు చూడండి. తర్వాత అర్థమైంది ఇర్మియా చెప్పినటువంటి మాటల్లో సత్యమెంత అని. కాబట్టి చూడండి, ఇక్కడ వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి చూడండి. వీళ్ళ ఆలోచనలు ఏంటి? అరే, యాజకుడు ధర్మశాస్త్రం చెప్పకుండా ఉండడురా, జ్ఞాని యోచన లేకుండా ఉండడురా, ప్రవక్త ప్రవచించకుండా ఉండడురా. అయితే మనం ఏం చేద్దాం? మనం వీడు మాటలతో కొడదాం. వాడే కాదు మాట్లాడదు, మనం కొడదాం పదండి, మాటలతో కొడదాం అని వాళ్ళ ఆలోచనలో ఉన్నటువంటి ఆ ఉద్రేకము, ఆ ద్వేషము, ఆ ప్రిపరేషన్ చూడండి, ఎంత నెగిటివ్ మైండ్ సెట్. సత్యాన్ని యాక్సెప్ట్ చేయడం కాదు. అరే, ఇతను ఏం చెప్తున్నాడు? ఎందుకు ఇంత చెప్తున్నాడు? పదే పదే చెప్తున్నాడు. ఏంటి అసలు ఆ విషయం? ఇంకొక విషయం ఏంటంటే, మనం ఇర్మియా యొక్క జీవితాన్ని పరిశీలిస్తే ఇర్మియా కోరుకునేమి ఈ యొక్క ఫీల్డ్లోకి రాలేదు. దేవుడు ఇర్మియాని పిలిచినప్పుడు, ప్రభువా నేను బాలును ప్రభువా, నేను వద్దు ప్రభువా. మోషేలాగే, మోషే కూడా అంతే కదా, ప్రభువా నేను నత్తివాడిని ప్రభువా, నేను వద్దు ప్రభువా, ఇంకొకరిని చూసుకో ప్రభువా. వాళ్ళేమి కోరుకొని రాలా, దేవుడు పిలిస్తే వచ్చారు. వాళ్ళు వెనక్కిపోతున్నా కానీ దేవుడు పట్టుకొని రమ్మని వచ్చాడు. ఇర్మియాకు చెప్పాడు, ఇర్మియా నేను పిల్లవాడిని అనుకో, నీ తల్లి గర్భంలో నువ్వు రూపింపబడక మునిపే నిన్ను ఎరిగాను, నువ్వు పుట్టక మునిపే నిన్ను ప్రవక్తగా నేను స్థాపించాను. మిత్రులారా, ఒక వ్యక్తికి దేవుడు పరలోకం నుంచి అనుగ్రహిస్తేనే ఆ వ్యక్తి దాన్ని పొందుకుంటాడు. కానీ వీళ్ళు ఇర్మియాను తిరస్కరించడం ద్వారా, ఇర్మియా ద్వారా మాట్లాడుతున్నటువంటి దేవుని తిరస్కరిస్తున్నారు. కాబట్టి ఇక్కడ దోషం ఏంటంటే, జనులు ఇర్మియాను వ్యక్తిగతముగా అగౌరవపరిచి అతని ద్వారా దేవుని సందేశమును నిరాకరించుటకు లేదా పెడచెవిని పెట్టుటకు పూనుకొనిరి. వారు ప్రవచనమును ఆలకించుటకు బదులుగా ప్రవక్తపై దాడి చేయుటకు నిర్ణయించుకొనిరి. చూసారా? రైట్. వన్ మోర్ ఎగ్జాంపుల్. దిస్ విల్ బి అవర్ లాస్ట్ ఎగ్జాంపుల్ ఈ సెషన్లో. ఆఖరిగా మరొక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. సన్బలటు, టోబియా, నెహెమ్యా, వీరి కాంటెక్స్ట్ను మనం పరిశీలన చేద్దాం. మనకు తెలుసు కదా, ఆ 70 సంవత్సరాల చెర ముగిసిన తరువాత యూదులు తిరిగి వస్తూ ఉంటారు. యెరూషలేం పట్టణం నాశనం అయిపోయింది. దాని చుట్టూ ఉన్నటువంటి ప్రహరీ గోడ కూడా నాశనం అయిపోయింది. అయితే నెహెమ్యా ఆ పనికి పూనుకొని కొంతమంది మనుషులను పెట్టుకొని ఆ యొక్క గోడ కడతా ఉంటాడు. ఆ సందర్భంలో ఈ సన్బలటు, టోబియా వీళ్ళు శత్రువులు అన్నమాట. కొంతమంది అమ్మోనీయులు, ఈ సమరయులు, వాళ్ళ యొక్క మాటలు ఒకసారి గమనించండి. మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బలటు మిగుల కోపించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండువారి ఎదుటను, షోమ్రోను దండువారు అంటే సమరేలు అనమాట, షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బలులైన ఈ యూదులు ఏం చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకుందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనదిగా చేయుదురా? ఈ మాటలు చూడండి. యెరూషలేములో అన్నీ కాల్చివేయబడ్డాయి.
రాళ్ళన్నీ కాల్చివేయబడ్డాయి. వాళ్ళు చాలా బేదరెక్కువలో ఉన్నారు, బలహీన స్థితిలో ఉన్నారు. ఇది వాళ్ళ పరిస్థితి. అందుకని ఆ స్టార్టింగ్లో వీళ్ళు ఏమంటున్నారు చూడండి, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయగలరు? అంటే దుర్బలుడు అంటే బలహీనులైనటువంటి వాళ్ళు, తిప్పి కొడితే 10 మంది లేరు అంటే వాళ్ళు చేసేటువంటి పనిని ఆపివేయడానికి మాటలను ఎలా ఉపయోగిస్తున్నారో చూడండి. దుర్బలుడు వీళ్ళేం చేస్తారో తమంతట తామే ఈ పని ముగించురా, వాళ్ళే చేస్తారా ఏమి? బలుడు అర్పించి బలపరుచుకుందిరా. చూడండి, బలుడు అర్పించి బలపరుచుకుంటారా? ఒక దినమందే ముగుతురా. కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను బలమైనవిగా చేదురా. ఆ తర్వాత 3వ వచనం చూడండి, మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్దను ఉండువారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి కూడా పడిపోవునను. మాటలతో మనుషులను ఎలా డిస్కరేజ్ చేస్తున్నారో చూడండి. అంటే ఆ పని ఆపేయాలి. అరే వీళ్ళు ఈ పని ఎందుకు చేస్తున్నారు, దీని వెనక వీళ్ళ మోటివేషన్ ఏంటి, దీని వెనక దేవుని హస్తం ఉన్నది అన్నటువంటి అవగాహన లేదు వాళ్ళకి. మీరు చూస్తే వాళ్ళు ఒక ప్రక్క కత్తి పట్టుకొని మరొక చేతితోటి పని చేస్తూ గోడ కడతారు. ఏమిటి ఇంత వీళ్ళ ఆత్మలో తీవ్రత ఏంటి అన్నటువంటిది లేదు. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, వాళ్ళు కొద్దిమంది అయినా కష్టపడుతున్నారు. అసలు నెహెమ్యా ఆ రాజు దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకొని మరి వచ్చాడు. వాడు చేస్తున్నటువంటి పనిని అడ్డగించాలి. అందుకని వాళ్ళు ఉపయోగించినటువంటి మాటలు చూడండి మిత్రులారా. కాబట్టి ఈ మాటలో దోషం ఎక్కడుంది? సన్బల్ టు టోబియా, గోడ కట్టు వారిని బలహీనమైన యూదులారా అని దూషిస్తూ, దుర్బలుడు అంటేదే బలహీనమైన యూదులారా అని దూషిస్తూ వారిని వ్యక్తిగతముగా పరిహసించరి. వారు దేవుని సంకల్పమును గుర్తించక వ్యక్తులపై దాడి చేసిరి. కాబట్టి దే ఫెయిల్ టు recognize the hand of God, the plan of God. They failed to recognize the Lord who is working through them. వారి ద్వారా పనిచేస్తున్నటువంటి దేవునిని వాళ్ళు గుర్తించలేదు. వాళ్ళ పనిని ఆపివేయాలి. కాబట్టి వాళ్ళు ఎంత తక్కువ మంది, వాళ్ళు ఎంత బేదలు, అక్కడ పడిన రాళ్ళని కాల్చివేయబడినటువంటి రాళ్లే. అందుకనే చూడండి, కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేదురా. రాళ్ళేమన్నా బలం, రాళ్ళకేమన్నా బలం వస్తుందా? ఆ కాలిపోయిన రాళ్లతో కడుతున్నారు వీళ్ళు, ఆ కాలిపోయిన చెత్తతో కడుతున్నారు వీళ్ళు. ఇంకొకటి వచ్చి అరే నక్క దూకిందంటే ఈ గోడ పడిపోయేదిరా అంటే ఆ మాటలు అటాక్ చూడండి. వ్యక్తిత్వంపై దాడి, పనిపై దాడి, ఆ రకంగా వాళ్ళ సత్యాన్ని తిరస్కరించడం అన్నమాట. కాబట్టి మిత్రులారా, సో మన ఈ సెషన్లో ఇది లాస్ట్ ఎగ్జాంపుల్. కాబట్టి యాడ్ హోమినం అంటే ఏంటంటే వ్యక్తిపై, వాళ్ళ ఆహారపు అలవాట్లపై కావచ్చు, వాళ్ళ యొక్క సహవాసాలపై కావచ్చు, వాళ్ళు ఏ ప్రాంతానికి, ఏ క్యాస్ట్కి, ఏ మతానికి, లేకపోతే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పై కావచ్చు, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులపై కావచ్చు, ఈ రకంగా దాడి ఎందుకు చేస్తారంటే వాళ్ళని డిస్కరేజ్ చేయడానికి, అదేవిధంగా వాళ్ళ మాటలను వినేటువంటి ప్రజలను కూడా డైవర్ట్ చేయడానికి వ్యక్తిత్వంపై, వ్యక్తులపై దాడి చేస్తారు మిత్రులారా. ఆ రకంగా సత్యాన్ని తిరస్కరిస్తారు. అయితే ఇక్కడ కంక్లూషన్ ఏంటంటే మనం అటువంటి ఆ లిస్టులో ఉండకూడదు. సత్యాన్ని పరిశోధించే మనము లేనిపోయిన అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. వాడు ఏ మతానికి సంబంధించిన వారైనా సరే వాళ్ళని గౌరవించాలి. వాళ్ళు ఎలా ప్రవర్తించినా మనం మాత్రం సత్యం పైన దృష్టి పెట్టి సత్యాన్ని గ్రహించడానికి మనం ప్రయత్నం చేయాలి. లేఖనాలు ప్రత్యేకంగా ధ్యానం చేసేటప్పుడు మన హృదయంలో ఆల్రెడీ ఉన్నటువంటి ఆ ప్రీ కన్సీవ్డ్ ఐడియాస్ అంటే ఎక్కడి నుంచో మన హృదయంలో ఎప్పటి నుంచో జొరబడి ఉన్నాయి. ఆ కళ్ళజోడుతో ప్రపంచాన్ని చూస్తే ప్రపంచం మనం ఎలా చూడాలనుకున్నామో అలానే కనిపిస్తుంది. అసలు దేవుడు ఎలా చూపించాలి అని అనుకున్నాడో ఆ రకంగా మనం చూడాలి. రైట్? ఇప్పుడు దేవుడు ఒక విషయాన్ని చూపించాలి అనుకున్నప్పుడు మన ప్రీ కన్సీవ్డ్ ఐడియాస్ని మనం వదిలిపెట్టాలి. వాటిని వదిలిపెడితే అప్పుడు ప్రభువా నువ్వు ఎలా చూపిస్తున్నావు దాన్ని నేను చూస్తాను. దాన్ని ఏమంటామంటే ఎక్సిజీసిస్ అంటాము.
ఎక్సజీసిస్ అంటే అర్థం ఏంటంటే లేఖనాలు చదివినప్పుడు లేఖనాలలో ఉన్నటువంటి సత్యాన్ని బయటికి తీస్తాం. లేఖనాలలో ఉన్న సత్యాన్ని బయటికి తీయాలి మనం. దానిని ఎక్సజీసిస్ అంటారు. ఐసీజీసిస్ అంటే అర్థం ఏంటంటే లేఖనాలలో ఉన్నటువంటి సత్యాన్ని బయటికి తీయకుండా మన హృదయంలో ఏముందో దాన్ని దాంట్లోకి చొప్పిస్తాం. లేఖనాలను ఇంటర్ప్రెట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఏం చెప్పాలనుకున్నామో ఆల్రెడీ మన హృదయంలో ఉంది. ఇప్పుడు నేను కొత్తగా లేఖనం చదివి నేర్చుకునేది ఏం కాదు, ఏం లేదు. ఆల్రెడీ నా హృదయంలో కొంత ఐడియా ఉంది, నేను తీర్మానించుకున్నాను. దీని తీసుకుపోయి దాంట్లోకి చొప్పిస్తాం. చొప్పించి లేఖనానికి భాష్యం చెప్తాం. అది పెద్ద పొరపాటు మిత్రులారా. మనం ఎప్పుడు చేయకూడదు ఆ పని. అది చాలా పెద్ద పొరపాటు మిత్రులారా. కాబట్టి మనము సత్యాన్ని పరిశోధించే వాళ్ళు వాళ్ళ ఆలోచనలను చాలా స్పష్టంగా ఉంచుకోవాలి, సరి చేసుకోవాలి. ఒకవేళ ఈ రకమైనటువంటి దోషాలు మన ఆలోచనల్లో ఉంటే వాటిని ఎంత త్వరగా తొలగించుకుంటే అంత మంచిది, ఎంత లోతుగా తొలగించుకుంటే అంత మంచిది. అప్పుడు దేవుడు మనకు చెప్పాలనుకున్నది మనకు బాగా వినిపిస్తుంది, చూపించాలనుకున్నది స్పష్టంగా కనపడుతుంది. ఈ విషయాలను గ్రహించడానికి తగిన కృపను దేవుడు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓవర్ టు విజయరాజ్ సార్. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రములు. మరి సమయంలో ప్రార్థన వినపాలు తెలియపడుతుంది. ప్రార్థనలో ముందు సాగుదాం. ప్రార్థన చేయటానికి ప్రార్థన అంశాలు ఏమైనా ఉంటే తెలియపరచండి. యథావిధంగా మన ప్రార్థన అంశాలు ఉన్నట్టు జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో ముందు సాగుదాం. ఏమైనా ఉంటే కూడా జ్ఞాపకం చేయండి. సమయంలో మనల్ని ప్రార్థనలో సుశీలమ్మక్క గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తున్నావునా? మహాపరిశుద్ధుడా, జీవం గల దేవ, జీవాధిపతివైన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం నాయన. గొప్ప దేవానికి వందనాలు తండ్రి, స్తోత్రాలు. నా మంచి కాపరివైన దేవాని పాదములకు వందనాలు దేవా. ఇదిగో నాయన, రాత్రి అంతయు మంచి నిద్ర అనుగ్రహించినారు. ప్రాతకాలంలో మేల్కొల్పి సజీవ లెక్కలో చేర్చి నాయన ఈ గూగుల్ మీట్ ద్వారా మేమందరం కలుసుకొని మరి నా తండ్రి పాటల ద్వారాను నా నాయన వాక్యం ద్వారాను మేము విని తండ్రి ఆనందించగలిగే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు. స్తోత్రం యేసయ్యా. రాజుల రాజా, ప్రభుల ప్రభువా, మీ పాదములకు వందనాలు. అన్ని నామాల కంటే పైనామం కలిగిన దేవా, మీ పాదములకు వందనాలు తండ్రి. స్తోత్రాలు అయ్యా. ఆశ్చర్య కార్యాలను చేసే దేవుడు, అద్భుత కార్యాలను చేసే దేవుడు, నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు నా ప్రభు, నీ పాదములకు వందనాలు అయ్యా. స్తోత్రాలు. ఇదిగో నాయన తండ్రి, లోకం వైపు చూస్తే లోకాశ, నేత్రాశ, జీవబ్డమ్మము వాటి నుండి మమ్మలను వైదొలిపి నా తండ్రి మిమ్మల్ని హత్తుకొని జీవించే కృపను మాకు అందరికీ అనుగ్రహించిన విధానం కొరకు వందనాలు తండ్రి. స్తోత్రాలు. స్తోత్రం యేసయ్యా. తండ్రి ఇదిగో నాయన తండ్రి, ఎల్లప్పుడూ నీ వాక్యం ధ్యానిస్తూ వాక్యానుసారంగా జీవించుటకు కూడా మాకు అందరికీ నేను నేర్పించమని ప్రార్థిస్తుంటున్నాం. మేము మిమ్మల్ని వైదొలుగా కన్నా నాయన మిమ్మల్ని హత్తుకొని జీవించే కృపను మాకు అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను. యేసయ్యా, మీ వైపే చూస్తున్నాం అయ్యా. చూచే దేవుడవై ఉంటున్నందుకు వందనాలు తండ్రి. అయ్యా, కనికరించే దేవుడవై ఉంటున్నందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు. మా తప్పిదములను మా అపరాధములను మన్నించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. దినమునకు ఎన్నో అబద్ధాలు ఆడుతున్నాము, కానీ నా ప్రభువా మీరు క్షమించగల దేవుడవై ఉంటున్నందుకు వందనాలు తండ్రి. ఎన్నో సార్లు పడిపోయినప్పటికీ మమ్మల్ని లేవనెత్తే దేవుడవై ఉంటున్నందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు. స్తోత్రం యేసయ్యా. ఇరుకులో విశాలతనిచ్చే దేవుడవై ఉంటున్నందుకు వందనాలు దేవా. స్తోత్రాలు. స్తోత్రం యేసయ్యా. ఎక్కడ చూసినా నాయన భయంకరమైన దినాలలో ఉంటున్నాం. ఎక్కడ చూసినా హత్యలు, ప్రతి హత్యలు నాయన, అలజడులు తండ్రి, వీటన్నిటినీ అరికట్టండి దేవా. నైజీరియాలో నా ప్రభువా తండ్రి
అయ్యా దేశం పట్ల నా నాయన మీ రక్షణను అనుగ్రహించమని ప్రార్థిస్తూ శాంతి సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. దేవా, అక్కడ క్రైస్తవుల మీద నా నాయన జరుగుతున్న దాడులను బట్టి జ్ఞాపకం చేసుకునండి తండ్రి. అయ్యా దేశంలో నా నాయన విచ్ఛిన్నమైపోతున్నాయి తండ్రి. అయ్యా దేవా, నా నాయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి దేవా. క్రైస్తవుల మీద ఎక్కడ చూసిన దాడులు జరుగుతున్నాయి తండ్రి. అయ్యా చర్చెస్ ను బడగొడుతున్నారు దేవా. వాటిని అన్నిటినీ అరికట్టే దేవుడు నా నాయన జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఎక్కడ చూసిన రక్తపాతం ఉన్న ప్రభువా తండ్రి, మీరు నిజముగా నా నాయన అయ్యా త్వరలో రానయ్యుంటున్న దేవాన్ని మీ పాదములకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. అయ్యా వీటిని అన్నిటినీ అరికట్టి అందరము మీ వైపు చూస్తున్నా తండ్రి, మిమ్మల్ని హత్తుకొని జీవించే కృపను మాకందరికి అనుగ్రహించండి దేవా. మెలకువగా ఉండిన నాయన మిమ్మల్ని ప్రార్థించే బిడ్డలముగా ఉండినట్లు సహాయం దయచేయండి. అయ్యా తండ్రి, గొప్ప దేవా నీకు వందనాలు తండ్రి. అయ్యా రాకడ సమీపంగా ఉంది. రాకడకు మేమందరం సిద్ధపాటు కలిగి జీవించటకు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాము దేవా. ఇదిగో ధనరాజు నా నాయన ఇంతవరకు నా నాయన వాక్యము నీ వాక్యం అందించి ఉన్నాడు నా ప్రభు. బిడ్డను ఆశీర్వదించండి తండ్రి. బిడ్డ ద్వారా అనేక సంగతులను మేము తెలుసుకొనగలుగుటకు కృప చూపిన విధానం కొరకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. అదేలాగున్నా నా తండ్రి నవంబర్ నెలలో నా ప్రభువా తండ్రి, మరి కడపలో విజన్ కాన్ఫరెన్స్ జరగనయ్యుంటుండగా సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. కావలసిన ఆర్థిక సహాయం అందించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఎక్కడైతే నా నాయన తండ్రి మీటింగ్స్ జరుగుతున్నావో అక్కడ మీరు ఉండండి దేవా తండ్రి. అనేక మంది రాగలిగి వాక్యం విని తండ్రి నా నాయన రక్షణ సువార్తను ఇతరులకు చాటుటకు కూడా కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. అంత్య దినాలలో ఉంటుండగా ప్రభువా అందరూ రక్షణ, మారు మనసు, పశ్చాత్తాపం కలగజేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. సహాయం దయచేయండి దేవా. రక్షణ లేక, మారు మనసు లేక ఇంకా పాపం అనే జీవితంలో ఉంటున్నారు వారిని అందరినీ నా నాయన మీ చెంతకు చేర్చుటకు సహాయం దయచేయండి దేవా. కృప చూపండి దేవా. ఇంకా నా నాయన తండ్రి నశించుతున్న ఆత్మల కొరకు నా నాయన మీరు ప్రాణం పెట్టిన దేవుడని గ్రహించగలిగే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రతి బిడ్డలో నా నాయన మీరుండండి తండ్రి. సహాయం దయచేయండి. ఎవరు కూడా తొట్టిల్లకుండగా నా ప్రభువా తండ్రి అందరూ నిత్య రాజ్యం కొరకు తండ్రి వారసులగుటకు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. సహాయం దయచేయండి. ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారు. హాస్పిటళ్లలోనూ ఇళ్లలోనూ ఉంటున్నారు. వారిని అందరిని బట్టి కూడా జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. తండ్రి వారిని ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. మీ రక్త ప్రోక్షణతో వారిని కడిగి శుద్ధీకరించమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. ఇదిగో నా నాయన డాక్టర్లు మంచి ఔషధం ఇచ్చుటకు కూడా కృప చూపండి తండ్రి. వారికి మంచి తెలివి జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. నా నాయన అక్కడ తండ్రి రోగులకు నా నాయన ట్రీట్మెంట్ చేయుచుండగా తండ్రి నర్సులనైతేనేమి మరి డాక్టర్లనైతేనేమి వారికి మంచి ఓపికను, ఓర్పును అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. మీకే వందనాలయ్యా, స్తోత్రాలు, స్తోత్రం యేసయ్యా తండ్రి. ఇంకా మీ సేవ చేయుచున్న దైవ సేవకులను బట్టి కూడా జ్ఞాపకం చేసుకోనండి దేవా. ప్రతి ఒక్కరు నా నాయన వారు చెప్పే మార్గంలో మేము నడుచుటకు కూడా సహాయం దయచేయండి. మీ నీతి మార్గంలో మేము నడిచి నా నాయన అందరినీ రక్షింపజేయటకు కూడా కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాం దేవా. అయ్యా రాకడలో మేమందరం ఎత్తబడే గుంపులో ఉండున్నట్లు సహాయం దయచేయండి, కృప చూపండి దేవా. ఇంతవరకు నా నాయన మా జీవితాలలో మీరున్నందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు, స్తోత్రం యేసయ్యా. ప్రతి ఒక్కరము నా నాయన ఏదో ఒక రూపకంగా నా నాయన రక్షణలోనికి నడిపించుటకు నా తండ్రి అయ్యా తండ్రి నశించుతున్న ఆత్మలను వెతికి రక్షించడానికి లోకానికి వచ్చిన దేవుడవని నా నాయన నా కొరకు మరణించి ఉన్నాడని ప్రతి ఒక్కరము తెలుసుకొని వాటి ద్వారా నా నాయన ప్రతి ఒక్కరిని నా నాయన రక్షణలోనికి నడిపించుటకు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. సహాయం దయచేయండి
తండ్రి మారుమూల గ్రామాలలో మిమ్మల్ని ఇంకా ఎరగక ఇంకా నా నాయన విగ్రహారాధన చేస్తున్న ప్రతి నీ బిడ్డను నా నాయన జ్ఞాపకం చేసుకోనండి. మా ఇరుగు పొరుగు వారు కూడా నా నాయన విగ్రహారాధికులే తండ్రి. వారు కూడా మారు మనసు పొందుటకు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. సహాయం దయచేయండి. గొప్ప దేవుడవున తండ్రి, మీ కార్యం గొప్పది అయ్యా. ఇశ్రాయేలీయులను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు అని వాగ్దానం చేసిన దేవుడు ఉన్న ప్రభు నిజంగా నాయన తండ్రి. ఇరాన్, ఇరాక్ దేశాలున్న ప్రభు యుద్ధానికి తలపెట్టినప్పుడు నా నాయన వారికి మారు మనసును అనుగ్రహించిన దేవుడు ఉన్న ప్రభు అయ్యా. నా తండ్రి అగ్రదేశాలన్నిటినీ ఇజ్రాయేలులను తండ్రి యుద్ధం మాన్పడానికి తండ్రి కృప చూపిన విధానం కొరకు కూడా వందనాలు తండ్రి. స్తోత్రాలు, స్తోత్రం యేసయ్యా. ప్రతి ఒక్కరము నా నాయన నిరీక్షణ కలిగిన నాయన తండ్రి యేసు క్రీస్తే నిజమైన దేవుడు అని తెలుసుకొని ప్రతి ఒక్కరం హత్తుకొని జీవించే కృప ప్రతి బిడ్డకు అనుగ్రహించమని, తొట్టిల్లకుండగా మీ కాపుదల మీ భద్రతలో ఉంచుకోమని నా తండ్రి. రానయ్యున్న నా ప్రభు రాజుగా వస్తున్న నా దేవుణ్ణి నా నాయన స్థుతించగలిగి కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ కొద్ది విన్నపంలో నా ప్రభు నా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మాన్య సహవాసం సకల పరిశుద్ధులకు ప్రత్యేకముగా ఈ ఉదయ కాలముని ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికని, వారి కుటుంబములకును వారికి కలిగిన సమస్తములకు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రేస్తలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలన్నా. అందరికీ ప్రేజ్ లార్డ్ సార్.